అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు డాకు మహారాజ్ NBK 109గా వస్తున్న ఈ మూవీ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. USAలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన జారీ చేశారు మేకర్స్. టెక్సాస్లోని డల్లాస్లో 2025 జనవరి 4న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ జరుగుతుంది. టెక్సాస్ ట్రస్ట్ CU థియేటర్ ఈవెంట్కు వేదిక కానుంది. మాస్ పేలుడును వీక్షించుకునే మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోండి అంటూ వార్తను అందరితో షేర్ చేసుకుంది బాలకృష్ణ టీం. పుష్ప 2పై ఇప్పటికే తన అభిప్రాయం వ్యక్తం చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి స్పందించారు. హిందీలో ఆ చిత్రం సృష్టించిన వసూళ్ల రికార్డులను ఉద్దేశించి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. హిందీలో డబ్బింగ్ చిత్రం సత్తా చాటింది. బాలీవుడ్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా పుష్ప 2 హిస్టరీ క్రియేట్ చేస్తుంది. నాన్ హిందీ యాక్టర్ అల్లు అర్జున్ అక్కడ బిగ్గెస్ట్ స్టార్గా నిలిచారు. అందుకే ఇది పాన్ ఇండియా కాదు, తెలుగు ఇండియా సినిమా అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైన సంగతి తెలిసిందే. ముందు రోజు ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఇక 3 రోజుల్లో 205 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసిందని చిత్ర బృందం వెల్లడించింది. పుష్ప 2 ది రూల్ సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది నేషనల్ క్రష్ కన్నడ సోయగం రష్మిక మందన. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ సపోర్ట్ ఇవ్వబోతున్నాడని ఇప్పటికే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకొచ్చింది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో అందరి ఫోకస్ తన వైపు తిప్పుకుంటున్న రష్మిక టీజర్తో సందడి చేయనుంది. ఈ మూవీ టీజర్ను రౌడీ బాయ్ డిసెంబర్ 9న ఉదయం 11:07 లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. AR రెహమాన్ సినీ కెరీర్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఆయన కుమార్తె ఖతీజా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వైవాహిక బంధానికి ఇటీవల స్వస్తి పలికిన రెహమాన్ సంగీతానికి కొంతకాలం దూరంగా ఉండనున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. రెహమాన్ మ్యూజిక్ ని మిస్ అవ్వాల్సిందేనా అంటూ సామాజిక మాధ్యమాల్లోనూ పలువురు సంగీత ప్రియులు పోస్టులు పెట్టారు. వాటిపై ఇప్పటికే ఎక్స్ వేదికగా ఖతీజా రియాక్ట్ అవుతూ అందులో నిజం లేదని చెప్పినా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దాంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి స్పందించారు. దయచేసి అసత్య ప్రచారాన్ని ఆపండి అని విజ్ఞప్తి చేశారు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్టు సంబంధిత వార్తను ప్రచురించిన ఓ మీడియాను కోట్ చేస్తూ అలా రాయడం సబబు కాదన్నారు. మలయాళ స్టార్ నటుడు జయరాం ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. జయరాం కుమారుడు యువ నటుడు కాళిదాస్ జయరాం ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు మోడల్ తరణి కళింగరాయ్ను కాళిదాస్ పెళ్లి చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఆదివారం ఉదయం ఈ పెళ్లి జరగ్గా ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేష్ గోపి దంపతులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం కూలీ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కూలీ చిత్రాన్ని 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. కూలీ షూటింగ్ దశలో ఉంది. కాగా ఇవాళ రాజస్థాన్లోని జైపూర్లో కొత్త షెడ్యూల్ షురూ అయింది. ఈ మూవీలో అమీర్ ఖాన్ కీ రోల్ పోషిస్తున్నాడని తెలిసిందే. అమీర్ ఖాన్తో పాటు రజనీకాంత్పై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. అమీర్ ఖాన్ త్వరలోనే చిత్రీకరణలో జాయిన్ కానున్నాడు. రానున్న 10 రోజుల పాటు అమీర్ ఖాన్ తలైవా వచ్చే సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ నెలాఖరు కల్లా కూలీ షూటింగ్ పూర్తి కానున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల ఈ నెల 4న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. నటిగా తనదైన ముద్ర వేసుకున్న శోభితా ధూళిపాల ఏడాది మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత అభిరుచుల గురించి, భర్త నాగచైతన్య గురించి పలు విశేషాలను మీడియాతో పంచుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూసిన ప్రేమ చైతు రూపంలో తనకు దక్కిందని చెప్పుకొచ్చింది. చైతు లాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని పేర్కొంది. సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉంటూ హుందాగా ప్రవర్తించే
కనిపించే చైతు లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపింది. తనను ఎంతగానో ప్రేమిస్తాడని, కేరింగ్ పర్సన్ అని భర్త నాగ చైతన్యపై పొగడ్తల వర్షం కురిపించింది. టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB 29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ వారం తర్వాత స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్, విజయ్ సేతుపతి వస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ విడుదల పార్ట్ 2. సూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సీక్వెల్లో మంజు వారియర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు మేకర్స్. ప్రాంతం, జాతి, భాష అని జనాల్ని ఒకటిగా చేసే పని నేను మొదలు పెట్టినప్పుడు ఏర్పాటు చేసిన ఈ కులం, మతం, వేర్పాటువాదం దేనితోనూ మీరు రాజకీయం చేయలేకపోయారు. అప్పుడు మొదలైంది భయం అంటూ షురు అయిన ట్రైలర్ హింస మా భాష కాదు, కానీ ఆ భాష కూడా మాకు మాట్లాడడం వచ్చనే డైలాగ్స్ వెనుకబడిన ప్రజల కోసం పోరాడే పెరుమాల్ స్టోరీ నేపథ్యంలో సినిమా సీరియస్ ట్రాక్తో ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఓజీ. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఓవైపు డిప్యూటీ సీఎంగా పనిచేస్తూనే మరోవైపు సినిమా షూటింగ్స్ తో బిజీగా గడిపేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఓజీ టీమ్ షూట్ లొకేషన్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతూ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. తాజా టాక్ ప్రకారం ప్రస్తుతం థాయిలాండ్ తో ఓజీ షూటింగ్ జరుగుతుంది. భారీ నౌకతో పాటు ఎయిర్పోర్ట్, స్టైలిష్ కార్ స్టిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సుజీత్ ఓజీలో సూపర్ స్టన్నింగ్ స్టైలిష్ విజువల్స్ ప్లాన్ చేసినట్టు తాజా ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో యూత్ స్టార్ నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం రాబిన్ హుడ్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొనగా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ని ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రాబోతుంది. ఈ చిత్రంలో రీసెంట్గానే ఓ స్పెషల్ సాంగ్ ఉందని మేకర్స్ రివీల్ చేశారు. ఈ స్పెషల్ సర్ప్రైజ్కి డేట్ అండ్ టైంని లాక్ చేసేశారు. ఈ సాంగ్పై అప్డేట్ని డిసెంబర్ 9న ఉదయం 10:08 అందిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే ఈ సాంగ్లో యంగ్ హీరోయిన్ కేతికా శర్మ షైన్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తూ ఉండగా ఈ డిసెంబర్ 20న రిలీజ్కి రాబోతుంది. శివకుమార్, రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య, అనిల్ కుమార్, వివిఏ రాఘవ్, దయానంద్ రెడ్డి లీడ్ రోల్స్లో నటించిన చిత్రం నరుడి బ్రతుకు నటన. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అక్టోబర్ చివరి వారంలో థియేటర్లలో విడుదలైంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలుస్తుంది. ఈ మూవీ పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ సూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటుంది. ఇంటెన్స్ యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తుంది నరుడి బ్రతుకు నటన. టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ తమిళంలోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేస్తుంది. అలా చేసిన లేటెస్ట్ మూవీ బ్రదర్ జేమ్ రవి హీరో కొన్ని రోజుల క్రితం తమిళ వర్షన్ ఓటీటీలో రిలీజ్ కాగా ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో ఎలాంటి హడావుడి లేకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. G5లో ప్రస్తుతం తెలుగు, తమిళ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టం ఉంటే దీనిపై లుక్ వేయొచ్చు. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం విడుదల 2 డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ను కథానాయకుడు విజయ్ సేతుపతి ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ఈ చిత్రంలో పెరుమాల్ అనే పాత్రలో విజయ్ సేతుపతి అభినయం ఈ చిత్రానికి హైలైట్గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
పుష్ప 2 బెనిఫిట్ షోకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కు ఈ నెల 4న రాత్రి అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాల పాలయ్యాడని తెలిసిందే. శ్రీతేజ్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనలో పోలీసులు 3 అరెస్ట్ చేశారు. మృతురారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సెక్యూరిటీ గార్డ్ సహా థియేటర్ యాజమాన్యానికి చెందిన మరో 2 అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను చిక్కడపల్లి ఏసీబీ వెల్లడించనున్నారు. అల్లు అర్జున్కు పుష్ప హడావిడి అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే చర్చ మొదలైంది. బన్నీ కమిట్మెంట్ ప్రకారం నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తో ఉంది. అయితే ఈ చిత్రం ప్రారంభం జూన్ 2025లో ఉంటుంది అని అంతా అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ జనవరిలో ఉంటుందని టాక్ నడుస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఓ మంచి వీడియో కట్తో ఎప్పుడైనా ఈ సినిమా ప్రకటన రావచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ పుష్ప సక్సెస్ను ఆస్వాదిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బాయ్గా తెలుగు ఆడియన్స్కి సుపరిచితులు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 15 లక్షల చెక్కును అందించారు. 2 తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచినప్పుడు తన వంతు సాయం అందిస్తానని మాటిచ్చారు సిద్ధు జొన్నలగడ్డ. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 30 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. పుష్ప 2 సినిమాకు అన్ని వైపుల నుంచి మంచి అప్లాజెస్ వస్తున్నాయి. ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ పుష్ప 2ను మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే వర్స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా ఓ ట్వీట్ వదిలారు. పుష్ప 2కు తన స్టైల్లో రివ్యూ ఇస్తూ అల్లు అర్జున్ను ఆకాశానికి ఎత్తేశాడు. గంగోత్రి నుండి అల్లు అర్జున్ ప్రయాణాన్ని చూస్తున్నా అంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ ఒక శిల్పాన్ని చెక్కినట్లు ఉండే తన జర్నీ ఎంతో గొప్పదంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. బన్నీని చూసి గర్వపడుతున్నానని, తనెప్పుడూ ఇలాగే నటనతో సరిహద్దులు చెరిపేస్తూ ఉండాలి అంటూ అల్లు అర్జున్ని మెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్. అంతేకాదు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కు కూడా ప్రకాష్ రాజ్ అభినందనలు తెలిపాడు. ఇప్పుడు తను చేసిన ఈ ట్వీట్తో నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ యాక్టర్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.